మరి దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా ఇట్లా మలుచుకుంటుంది ఏందో అనేది కూడా చూడాలి. సో మొత్తానికైతే ఇది స్థానిక సంస్థలు ఎలక్షన్లు అన్న నోటిఫికేషన్ రాగానే అందరూ కూడా అలర్ట్ అయినరు. ఏ పార్టీ అయినా కూడా అధికారంలోకి రావాలి, మేమే గెలవాలి అని చూస్తుంది. మరి కాంగ్రెస్ కి సంబంధించి, బీఆర్ఎస్ కి సంబంధించి బీజేపీ అయితే ఇప్పటికీ కూడా ఇంకా సైలెంట్ అయినా ఉన్నది. మరి పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా ఈసారి బీజేపీ గెలుస్తుంది స్థానిక సంస్థల ఎలక్షన్స్ లా, ప్లస్ ఇంకోటి ఏంటంటే జూబ్లీహిల్స్ లో జరగబోయే ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరుగుతున్నది. మరి ఇక్కడ బీఆర్ఎస్ కూడా మేము ఇప్పటికంటే ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా మేము అధికారంలోకి వస్తామని చెప్పి బీఆర్ఎస్ చెప్పడం జరుగుతున్నది. సో కాంగ్రెస్ వచ్చేసి మేమే అధికారంలో ఉన్నాం కాబట్టి మా పార్టీయే మళ్ళా ఎక్కడ ఎలక్షన్లు పెట్టినా కూడా మేమే గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్పడం జరుగుతున్నది. మరి ఇదంతా జరుగుతున్న తరుణంలో ఏ పార్టీ గెలుస్తుంది సర్పంచ్ ఎలక్షన్స్ లో కానివ్వండి, ఇప్పుడు హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లో జరగబోయే ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో మీ కామెంట్ లో ఒకసారి తెలపండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.